ఎంత టైం ఇవ్వగలిగితే అంత ఆశీర్వాదం చూస్తావు. నీకు 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 12 గంటలు నువ్వు బయట పని చేస్తున్నావు కష్టపడి, ఓకే. మిగిలిన 12 గంటల్లో దేవునికి నువ్వు 1 గంట ఇచ్చి చూడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ 12 అవర్స్, 12 గంటలు ఇవ్వండి, 10 గంటలు ఇవ్వండి, అట్లా 1 గంట, 1 గంట ఇచ్చి చూడు. నీ జీవితం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఆ గంట నువ్వు నీ జీవిత కాలమంతా దేవుని సమయముగానే వెచ్చించాలి. నీ పెళ్లి రోజైనా సరే నువ్వు ఆ గంట దేవునికి ప్రార్థన చేశాకే నువ్వు పెళ్లికి వెళ్ళాలి. నీ జీవితానికి ఒక క్రమబద్ధత ఉండాలి. నువ్వు ఏదైతే దేవునికి ఒక కమిట్మెంట్ ఇస్తావో ఆ కమిట్మెంట్ ప్రకారం నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఆ ప్రయత్నం ఖచ్చితంగా నిన్ను గొప్ప ఆశీర్వాదాలకు తీసుకెళ్తాడు. ఆజ్ఞలేంటి? యేసయ్య నీకు ఇచ్చిన ఆజ్ఞలేంటి? రెండోది, మొదటిది నీ పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను మీరు సేవించాలి అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు దేవునికి సేవ చేయటం అంటే మనోళ్ళ దుష్టునికి సంబంధించిందా? నేను మంచి ఫలము ఫలించగలుగుతానా, చెడ్డ ఫలములు ఫలిస్తున్నానా? మంచి ఫలములు ఫలించకపోతే నరికేస్తానని చెప్తున్నాడు ఆయన. మరి నేను చెడ్డ ఫలములు ఫలిస్తే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? నీ లోపల ఒక చెడ్డ తలంపు అది ఫలిస్తూ ఉండి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీరు మీకు ఇష్టమైంది అడగండి. నువ్వు ఏమడుగుతావు అడుగు. ఏమని అడుగుతావా? ఏమడుగుతావో అడుగు. నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదము ఆయన నీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. వాక్యము లేకుండా అసలు ప్రార్థన చేయొద్దు అని చెప్తుంది బైబిల్. నీ లోపల వాక్యము లేదు, ప్రార్థన చేసావు, ఫలించదట. ప్రార్థన ఫలించాలని నువ్వు చేసావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఈ మాట నీ లోపల ఫలించాలని కదా నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మాటలు కూడా ఫలించాలిగా. మరి ఫలించకపోతే అవి ఫలించకపోవడానికి కారణం ఏంటో నువ్వు ఆలోచించాలిగా. అది మంచి విత్తనం కాదు, లోపల నిండినవి వేరే విత్తనాలు. కాబట్టి నా మాటలు దేవునికి అసహ్యంగా కనపడుతున్నాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా లోపల ఉన్నటువంటి దేవుని వ్యతిరేకతను తొలగించుకోవాలి. అది ఎవరు చేయాలి? నువ్వే చేయాలి.